హాయ్ అండి. ఈరోజు వీడియో ఈ సైకిల్ గురించి. ఇది మా ఆయన గుర్తు. ఆయన ఉన్నప్పుడే వాడలేదు. బండి తీసుకున్న తర్వాత ఇది అట్టే ఉన్నింది. ఎందుకో నాకు ఇది పారేయాలని కానీ ఎవరికన్నా ఇవ్వాలని కానీ అనిపించలేదు. ఇలా అలంకరించుకోవాలని చిన్న ఐడియా అనమాట. పెయింట్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను అన్నీ. ఇప్పుడు కలర్ మారుద్దాము. అంతకుముందు ఇక్కడ పైన కట్టినాము, ఇంటి పని జరగక తీసేసాం, పక్కన పెట్టేసాం. అప్పటి నుంచి దీనికి కలర్ వేయాలని మార్చాలని కొంచెం ఇది ఉంది, కానీ కుదరలేదు. ఎప్పుడు చూడు మిషన్ కుట్టే పనులు అవన్నీ ఇవన్నీ సరిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసి క్లీన్ చేసి పెయింట్ వేసి ఆ వీడియో మీకు లాంగ్ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇది కొంచెం చూడండి, ఇది ఒక థమ్స్అప్ బాటిల్. ఇంట్లో ఆన్లైన్లో తెప్పించిన సీడ్స్ వేసాను, రెడ్ కలర్ పూలు. అవి ఉమ్మెత్తి పూల్లాగా పూస్తాయి. దీంట్లో పూలు పూసినప్పుడు వీడియో ఉంది, పెడతాను. ఇదేంది అని మేము పెయింట్ వేసినాక ఇది ఏంది ఏమైంది అనుకుంటే మా డాలోడు చెప్పింది, ఇది గుంట నక్క, దూరాలో చూశాను నేను, గుంట నక్క ఉండిద్ది అని చెప్పి. ఇది కూడా థమ్స్అప్ బాటిలే వేసాను. ఇంకొక గుంట నక్క. ఇది ఏం మొక్క అంటే ఎరికేసుకుంటాం, చెప్తా గుర్తురాదు. ఆ మొక్క పేరు ఏదో మొక్క గుర్తురాలు. పూలమాలల్లో వేస్తారు కదా ఆకు, గ్రీన్ కలర్, దాంట్లో ఇది రెడ్ కలర్. బాగుంది కదా అదనమాట సంగతి. అన్నీ బందోబస్తుగా కమ్ములేసి కట్టి పెట్టాను అనమాట. ఇది హెయిర్ చిక్కు వస్తుంది కదా, అది చికెన్కి తీసి పెడతాం, అది అబర్ అనమాట. పాలు పెట్టి మర్చిపోతే లోపల అంతా నల్లగా అయిపోయింది. గట్టిగా తోమదామంటే సొట్లు పడిపోతుంది అనమాట, అంత బలహీనంగా ఉండిద్ది ఈ వాళ్ళు ఇచ్చేవి ఈ దబర. దానికి గోల్డ్ కలర్ పెయింట్ ఉంటే వేసాను, ఒక హోల్ వేసి. అసలు ఈ మొక్క చూడండి, అసలు దాంట్లో కూడా ఇంత కలర్ రాలేదు. చూడండి, డబల్ షేడ్, ఒక కాకే పింక్ గ్రీను షేడ్లు కనిపిస్తాయి. చాలా బాగుంది. ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇండోర్లో ఇంత కళగా ఉండిద్దో లేదో మొక్క తెలియలేదు. కానీ ఇండోర్ ప్లాంటే ఇది. బాగుంది కదా, అసలు ఇది భలే నచ్చింది నాకు. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకొకటి, అన్నీ కట్టి పెట్టేశాను బాగా, ఇప్పుడు అయిపోయాను. ఇది ఒక ఆయిల్ క్యాను, హాఫ్ కట్ చేశాను. ఇవన్నీ క్లీన్ చేసి తర్వాత మళ్ళీ సర్ది చూపిస్తాను. ఇది చూడండి, పైపులు ఎల్లలన్నమాట. చాలా ఎక్స్ట్రా తెచ్చేసారు మా పని వాళ్ళు, ప్లమ్ పని చేసిన వాళ్ళు. అవి రిటర్న్ ఇచ్చేయండి అంటే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చాలా మిగిలిపోతే ఇలా ఐడియా చేశాను. ఇది ఒక క్రేపరు, బాగుంది కదా, షోప్ క్రేపరు. ఇవి కూడా థమ్స్అప్ బాటిల్సే. ఇవి ఉదయాన్నే అయితే ఏం కలర్స్ అనేది తెలిసుండేది, ఎల్లో, వైట్, రెడ్, 4-5 కలర్లు ఉన్నాయి. ఇవి థమ్స్అప్ బాటిల్సే, తేలిగ్గా ఉంటాయని అవి పెట్టాను. ఇవి కూడా క్రేపరే. ఈ బుట్ట చూసారా, సైకిల్కి ముందు వస్తుంది కదా, ఈ ముందు వచ్చిన స్టాండ్ అయితే దీన్ని కాదు, ఇంకొకటి పిల్లల సైకిల్కి వస్తుంది కదా ఆ బుట్ట, అది అట్లా ఇంట్లో పెట్టింది. నేను ఇంట్లో కూడా తగిలిచ్చి ఏవో ఒకటి దాంట్లో పెన్నులు గిన్నెలు అట్లాంటివన్నీ వేసి వాడుకుంటున్నది అనమాట. ఆ తర్వాత ఇలా యూస్ అయింది. ఇప్పుడు షెల్ఫ్లు పెట్టుకున్నాం కాబట్టి అది పారేయడం అవక ఇలా యూస్ అయింది. ఇది పెద్ద సైకిల్కి ముందు వస్తుంది కదా ఆ బుట్ట అనమాట, దీన్ని కాదు, ఇంకో సైకిల్ అది. అన్నీ కట్టేస్తున్నానండి, ఇదనమాట బుట్ట. చూస్తున్నారు కదా, ఇవి ఆన్లైన్లో తెప్పించిన సీడ్సే. 2 కలర్స్ వచ్చాయి. ఉదయాన్నే అయితే బాగుండేది, ఇది వైట్,
ఇది డార్క్ పింక్, చూస్తానికి ఉదయాన్నే బాగా కళగా కాంతిగా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ కుండీ నేను సమ్మర్లో నేను తయారు చేశాను అన్నమాట. సిమెంట్తో పెయింట్లు అదంతా వేసాను. ఇది హెడ్, కాళ్ళు, అలాగా. దీంట్లో 2 మొక్కలు లిప్స్టిక్ లీవ్స్ వేసాను. మళ్ళీ ఆ సీడ్స్ తెప్పించాను కదా, అవి ఒక 20 రకాలు ఉంటాయి కదా, అన్నిట్లో పెట్టాను అనమాట. దీంట్లో ఒక రకం ఎక్కడెక్కడో పెట్టాను అనమాట. అవి దీంట్లోనే వచ్చేసినాయి. ఈ కుండీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వేరుశెనగ ముద్దలు తెచ్చుకుంటాం కదా, ఆ డబ్బా అనమాట. పెయింట్ చేసుకున్నాను. ఇది కట్టున్నాను. ఇంకా కట్టవలేదు. ఇది కూడా కట్టాను అక్కడ. ఇదండి, ఈ సైకిల్ బాగా తుడిచి కలర్ వేసి తర్వాత పైన పెట్టిన తర్వాత నీట్గా ఫుల్ వీడియో పెడతాను. ఈ సైకిల్కి పెయింట్ వేసి అది ఇది కలిపి ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఇదే కొంచెం లాంగ్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో పెడతాను పెయింట్ వేసి మళ్ళీ సర్దేది. తప్పకుండా అన్నీ చూడండి ప్లీజ్.